హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం పొంగల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఎప్పుడూ చేసుకునే ఇడ్లీ దోశలు కాకుండా ఇలా పొంగల్ చేసుకోండి, చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా కుక్కర్లో ఒక చిన్న గ్లాస్ బియ్యం, అదే గ్లాస్తో ఒక గ్లాస్ పెసరపప్పు వేసుకోవాలి. ఇప్పుడు నీళ్లు పోసుకొని పప్పు బియ్యాన్ని 3-4 సార్లు కడగాలి. బియ్యం పప్పు ఇలా కడిగిన తర్వాత అందులో 8 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. బియ్యం పెసరపప్పు ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. కుక్కర్ ప్రెషర్ పోయాక అన్నాన్ని గరిటెతో ఒకసారి కలుపుకోవాలి. మరీ ఎక్కువగా కలపకండి, లైట్గా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్లు జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు సగం వేగిన తర్వాత అందులో 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 2 పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూన్ కచ్చాపచ్చాగా దంచిన మిరియాలు, 1/2 టీ స్పూన్ అల్లం తరుగు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పొంగల్లో నెయ్యి కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. తాలింపు వేగిన తర్వాత లాస్ట్లో కొద్దిగా చిటికెడు ఇంగువ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు తాలింపును పొంగల్లో వేసుకోవాలి. తరువాత టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఎప్పుడూ చేసుకునే ఇడ్లీ దోశలు బోర్ కొడితే ఇలా పొంగల్ చేసుకోండి, చాలా బాగుంటుంది, చాలా త్వరగా అయిపోతుంది. మనకు పొంగల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని సాంబార్ లేదంటే ఏదైనా ఊరగాయ నెయ్యితో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా హెల్దీగా ఉండే పొంగల్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.